థ్యాంక్ యూ తాత. లేచాను ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నిన్న ఎవరైతే కమెంట్ సెక్షన్లో నాకు యూట్యూబ్లో, ఇన్స్టాలో అండ్ వాట్సాప్లో కూడా ఎవరైతే చాలామంది నాకు విషెస్ చెప్పారు మా అబ్బాయికి హ్యాపీ బర్త్డే అని, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట. బర్త్డే రోజు మార్నింగ్ మా వాడు లేచాడు. అప్పటికే నేను ఎన్ని టైమ్స్ హ్యాపీ బర్త్డే చెప్పాను మా వాడికి. మా పెద్దోడు చెప్పాడు, నేను చెప్పాను, మా చెల్లి చెప్పింది, మా అమ్మ కూడా చెప్పింది. ఇంకా మా నాన్న అయితే ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి ఫోన్లో అయితే చెప్తున్నారనమాట. అది మాట్లాడుతూ ఉన్నాడు మా వాడు. ఫుల్ జలుబు దగ్గు అనమాట, బీభత్సంగా. అసలు ఏం ప్లాన్ చేయలేదు. ఇయర్ అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. తప్పదు, ఇంక ఇదే లాస్ట్ సెలబ్రేటింగ్ బర్త్డే, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆపేద్దాం అన్నట్లుగా. వాడి సంతోషం కోసం కూడా చేయాలి కదా. అందుకని నేనైతే ఒక కేక్ ఆర్డర్ చెప్పాను, కూల్ కేక్. అండ్ మేడమ్స్కి నేను ఒక సపరేట్గా ఇచ్చాను అనమాట. ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయాల్సింది. ఎవ్రీ బర్త్డేకి మా అమ్మ మా వాడికి నలుగు పెడుతుంది. నా ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా మా అమ్మ నలుగు పెట్టింది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి నలుగు పెడుతూనే ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇది కామను. నేను డెఫినెట్గా పెట్టాల్సిందే అని పాలు మీగడ అండ్ శనగపిండి వేసి మా అమ్మ పాట పాడుతూ నలుగైతే పెడుతుంది. ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చుతుంది అని. హ్యాపీ బర్త్డే అంటే తెలుగులో చెప్పు నాన్న, తెలుగులో చెప్పు. పుట్టినరోజు సరే కూర్చో. ఇదే పాట 6 సంవత్సరాల నుంచి ఇదే పాట. నలుగు పెట్టరా మురికి భలే వస్తుంది. మా అమ్మ ఎప్పుడు పాడినా అదే పాట పాడుతుంది. అందుకని 6 ఇయర్స్ నుంచి అన్నా అనమాట. మా వాడికైతే అసలు ఇష్టం లేదు. కానీ తర్వాత జస్ట్ వీడియో కోసం అలా నలుగు పెట్టించుకున్నాడు. తర్వాత క్లాత్స్ అన్నీ తీసేసి ఫుల్ బాడీ అంతా నలుగు పెట్టేసి హాట్ వాటర్తో స్నానం చేయించి మా ఇద్దరికి, మా పెద్దోడు పెట్టించుకోమంటే ఫస్ట్ పెట్టించుకుంటా అన్నాడు, తర్వాత పెట్టించుకొని అన్నాడు. చూసారా? మా వాడి కోసమే మా అమ్మ నిప్పులు చేసి దాని మీద సాంబ్రాణి వేసిందనమాట. నేనైతే అసలు ఇయర్ అంతా ఏముండదు షాపింగ్, నాకు ఆ ఒక్కరోజే చాలా షాపింగ్ అవుతుంది. మా వాడి కోసం చాలా షాపింగ్ చేశాను. ఏంటి అనేది కూడా తర్వాత చెప్తా మీకు. మా వాడి కోసం సాంబ్రాణీలు అసలు ఆ రోజే కొత్త ఐటమ్స్ అన్నీ కొనాల్సి వస్తుంది అనమాట. మేము ఆల్రెడీ ఇంట్లో చిన్నపిల్లలప్పుడు యూస్ చేసాం సాంబ్రాణి. ఇప్పుడైతే తక్కువ. ఇంకా వాడి కోసం అని సాంబ్రాణి తీసుకొచ్చా. చక్కగా వేడి నీళ్ళతో తలంటు చూపించి సాంబ్రాణి వేయించి కొత్త బట్టలు వేసి టిప్ టాప్గా రెడీ చేసి ప్రేయర్ చేసి వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాడిని స్కూల్ దగ్గర తీసుకెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరైతే చూసేయాల్సింది. చాలామంది నాకు ఇన్స్టాలో, వాట్సాప్లో అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు, హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్ అని. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. బ్లెస్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళు మనసులో చేస్తారని నాకు తెలుసు, చేసిన వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తారని కూడా తెలుసు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే వ్లాగ్ అయితే నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఆ 2 పార్ట్స్ కూడా నేను డెఫినెట్గా రేపు అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రీవియస్ మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్టింగ్ నేను బర్త్డే వీడియోతోనే నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. మా చిన్నోడికి మా అమ్మ పెట్టింది. అసలే డ్యూటీకి టైం అయిపోయింది. ఇంకా ఆ రోజు చెల్లి లీవ్ పెట్టి వచ్చింది అనమాట ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి. తన కోసం మా చెల్లి ఎంత కష్టపడిందో, తన టైంని అసలు మా పిల్లల కోసం ఎలా కేటాయిస్తుంది అనేది నేను మాటల్లో చెప్పలేను. ఇంకా మా చెల్లి మా పెద్దోడికి పెడుతుందనమాట. వాడికి ఏది చేస్తే వీడికి అది చేయాల్సిందే, ఏది తక్కువ కాకూడదు, ఇద్దరికి ఈక్వాలిటీ ఉండాలి మెయిన్లీ. అదే మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. కంపల్సరీ ఈక్వాలిటీ అనేది ఉంటుంది, వేరియేషన్ అనేది అయితే డెఫినెట్గా ఉండదన్నమాట. మా పెద్దోడికి కూడా పెట్టించుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయారు. ఇక్కడ ఈ డ్రెస్ అయితే ఎప్పుడో ఒక 2-3 మంత్స్ బ్యాక్ జస్ట్ నేను చెల్లి అలా విండో షాపింగ్కి వెళ్ళి తీసేసుకున్నాము. సెట్ అవుతుందా లేదా అని మా చిన్నోడు వేసుకుంది. సెట్ అయిన అవ్వకపోయినా ఉన్నదే కదా ఆప్షన్ అని వేసేసాము. వేసిన తర్వాత బాగానే ఉంది లుక్. ఇంకా మా వాడిదైతే డ్రెస్ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూశారు. ఇంకా డాడీ ఎలాగో ఇంట్లో లేరు కాబట్టి ఫోన్లో అయితే ప్రే చేయించేసాను. ఇంకా తర్వాత అమ్మ చేస్తుంది. ఎప్పుడు మా ఇంట్లో ఎవరుంటే ఫస్ట్ వాళ్ళకే ఇప్పిస్తాం, మమ్మీ డాడీకి. ఈసారి డాడీ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ ప్రే చేసి
ఒక చాక్లెట్ నేను తెచ్చిన వాటిలో ఒక ఐటమ్ అయితే ఇప్పిస్తా అనమాట. లాస్ట్ ఇయర్ మా పెద్ద అబ్బాయి బర్త్డేకి అయితే అక్షింతలు కూడా వేయించాను. సో ఈసారి అవేమీ ప్లాన్ చేయలేదు. అసలు మెయిన్లీ అన్ప్లాన్ బర్త్డే అనమాట. నాకు మా పిల్లలకి చెప్పాను కదా, ప్లాన్ చేయకుండా ఉంటేనే ఏదైనా బాగా జరుగుతుంది అని. నేను అదైతే ట్రస్ట్ చేస్తా అనమాట. సో ఇంకా నేను చాలా ఐటమ్స్ ప్లాన్ చేశాను స్కూల్లో అండ్ ఇంట్లో. బర్త్డే ఎలా జరిగింది 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి రేపైతే నేను అప్లోడ్ చేస్తాను. వాడి పుట్టినరోజు రోజు వాడే ప్రే చేసుకుంటున్నాడు. మా వాడు అందరికీ చేస్తాడు. ఆ రోజంతా బాగానే ఉన్నాడు. ఈవినింగ్కి బాగా సిక్ అయిపోయాడు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ 6th ఇయర్ అసలు బర్త్డే రోజే వాడు సిక్ అయిపోయాడు. ఐ హోప్ ఇయర్ అంతా వాడికి బాగుండాలని నేను మళ్ళీ మా వాడిని విష్ చేస్తున్నాను. సో నైట్ అంతా కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టేశాడు అనమాట. ఫీవర్తో పాప వాడు కూడా బాధపడ్డాడు. అండ్ తగ్గిపోతుంది అని, అండ్ ఇయర్ చాలా బాగుండాలని, హెల్తీగా హ్యాపీగా ఉండాలని, వాడు అనుకున్నవన్నీ జరగాలని, బాగా చదవాలని, బాగా హెల్తీగా ఉండాలని, అందరి ప్రేమాభిమానాలు వాడు పొందాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేనైతే బేకరీకి వచ్చేసాను. కేక్ ఈవినింగ్ తీసుకుంటా అని చెప్పాను. ఇది మా ఊర్లోనే. ఈసారి అయితే వేరే ఊరు నుంచి నేను కేక్ తెప్పించదలుచుకోలేదు. ఒకసారి మా ఊర్లోనే ట్రై చేద్దామని బేకరీకి వచ్చాము. ఇక్కడైతే నేను కొన్ని ఐటమ్స్ చెప్పాను. అవి ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. అవి ఇంకా చాక్లెట్స్ తీసుకోవడానికి నేను ముందు రోజే తీసేసుకున్నా. మెయిన్లీ ఒక ఐటమ్ కోసం వచ్చాను. అవి తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. సో దీని కంటిన్యూషన్ వ్లాగ్తో నేను మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. అసలు మా అబ్బాయి బర్త్డే ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీరైతే చూసేయాల్సిందే. అండ్ ఇక్కడైతే మా పిల్లలు రచ్చ రంబోలా చేశారు. సో తెలిసిందే కదా, ఇంకా వాళ్ళు గొడవ చేస్తున్నారని అక్కడ ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసాను. తప్పదు కదా, సమ్మరు మరీ బలవంతం చేయకూడదు కదా, అందుకోసం ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసాను. ఇదన్నమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.